సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక మాట అన్నారు. Youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media. రెండు కోట్ల మంది జనాలు ఆయన అన్న మాటని ఈ రోజున గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. कॉकरोच मैं भी कॉकरोच सिस्टम तेरी खराब मेरी बदली ना सोच मैं भी कॉकरोच मैं भी कॉकरोच. చీఫ్ జస్టిస్ గారు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, అదే ఫేక్ డిగ్రీస్. వరల్డ్ ఈస్ మూవింగ్ టూ ఫాస్ట్. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ యూత్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఇండియా. వీళ్ళందరినీ కాకపోయినా కొంతమందిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక మాట అన్నారు. ఈ రోజు ఆయన అన్న మాట వల్ల ఒక రెవల్యూషన్ మొదలైంది. 10 మంది కాదు, 1,00,000 మంది కాదు, రెండు కోట్ల మంది జనాలు ఆయన అన్న మాటని ఈ రోజున గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటంటే ఆయన ఏమన్నాడు, జనాలు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు, విత్ ఇన్ అవర్స్ మిలియన్స్ రీచ్ అవుతుంది. ఎంత యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అదే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. మీరు పార్టీస్ అంటే ఈ ఎలక్షన్స్ గట్రా చేసి ర్యాలీస్ చేసి క్యాంపెయిన్ చేసి ఎలక్షన్స్ లో నిలబడి మేము అధికారాన్ని చెక్కించుకుంటాము అనే పార్టీ అయితే కాదు. ఈ ఎలక్షన్స్ గట్రా పార్టిసిపేట్ చేయకపోయినా మేము ఖచ్చితంగా కొన్ని చేంజెస్ తెస్తాము అని అంటున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్ లో దిగి పనిచేసే పార్టీ కాదు. గట్టిగా మాట్లాడితే ఇది అసలు పార్టీయే కాదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు అన్న ఒక్క మాట వల్ల పుట్టుకొచ్చిన పార్టీ ఇది. అసలు ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎక్కడ మొదలయ్యింది అంటే మే 15th and 16th సుప్రీంకోర్టులో హీరింగ్ జరిగింది. అసలు ఇది దేనికి సంబంధించింది అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పలానా లాయర్ ని పేరు తీసుకురావాలి అని నేను అనుకోవట్లేదు, పిటిషన్ అయితే వేశారు. 2014 లో సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్ ప్రాసెస్ నడిచింది. అందులో ఈయన పేరు కూడా ఉంది. బట్ అక్కడ ఈయన పేరుని సెలెక్ట్ చేయలేదు. సో ఈయన ఏం కామెంట్ చేశాడు, అర్హత లేని వాళ్ళకి సీనియర్ డెసిగ్నేషన్ ఇచ్చారని, జడ్జెస్ ని జ్యుడిషియరీని ఒక లాయర్ యూజ్ చేయకూడని భాషలో కామెంట్ చేశాడు. సో ఈ కామెంట్ ని సిజేఐ గారు చూసారు. ఇదంతా ఎప్పుడు అంటే బిఫోర్ హియరింగ్. సో సిజేఐ గారు వచ్చి రాగానే ఒక మాట అన్నారు. ఆ మాట ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండేషన్ కారణమైంది. ఏమని కామెంట్ చేశాడు ఇక్కడ ప్లే చేస్తాం చూడండి. I understand. There are already parasites in society who attack you people, who attack the system. There are youngsters like cockroaches. They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. ఆయన ఏమంటున్నాడంటే సొసైటీలో వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఫిట్ అవ్వని వాళ్ళు సర్వై అవ్వని వాళ్ళు ఏ భయం బాధ్యత లేకుండా సోషల్ మీడియాలో పలానా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఆర్టీఐ యాక్టివిటీస్ అని ఇలా జనాల మీద పడి రకరకాలుగా ఎఫెక్ట్ చూపిస్తున్నారు. సో వీళ్ళందరూ కాక్రోచెస్ లాంటి వాళ్ళు అని అన్నారు. అక్కడితో ఆపకుండా ఈ పిటిషన్ వేసిన ఈ సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక మాట అన్నారు, మీకు సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్ అర్హత లేదు, ఒకవేళ ఢిల్లీ హైకోర్టు మీకు ఇచ్చినా మేము దాన్ని విత్డ్రా చేసుకుంటాము అని అన్నారు. సో ఇక ఈయన చేసేది ఏమీ లేక సారీ చెప్పి వేసిన పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నారు. కోర్ట్ రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అయింది. అన్ఎంప్లాయ్మెంట్స్ ని, ఇన్ఫ్లుయెన్సర్స్ ని కాక్రోచెస్ తో పోల్చారు. దీన్ని ఒక వ్యక్తి సీరియస్ గా తీసుకున్నాడు. ఏంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్స్ ని కాక్రోచెస్ తో పోలుస్తారా అని ఒక అకౌంట్ ని క్రియేట్ చేశాడు. అదే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. ఇతను డైరెక్ట్ సిజేఐ గారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ వేశాడు. ఏమని వేశాడు, వాట్ యు విల్ డూ ఇఫ్ ఆల్ ద కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని. ఏం చేస్తాం మేమందరూ కలిసి వస్తే అని ఊహించని విధానంలో ఈ అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ ఏముంది, అకౌంట్ ఉంది, చేతిలో ఫోన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకున్నాంలే అని అనుకోవచ్చు. బట్ విత్ ఇన్ 72 hours లో 1,00,000 మందికి పైగా మెంబర్షిప్ తీసుకున్నారు. నానా కష్టాలు పడితేనే ఒక 10 మంది మెంబర్షిప్ తీసుకురావడమే కష్టం. అలాంటిది విత్ ఇన్ 72 hours లో 1,00,000 మంది. ఈ ఒక్కదాన్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాటర్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో అని. క్రేజీ థింగ్ ఏంటంటే ఈ పార్టీలోకి ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వలేరు. పలానా ఎలిజిబిలిటీస్ ఉంటేనే మీకు అర్హత ఉంటుంది అని కొన్ని పాయింట్స్ పెట్టారు. ఒకటి, మీరు అన్ఎంప్లాయ్మెంట్ అయి ఉండాలి, మీకు జాబ్ గట్రా ఏమి ఉండకూడదు, పని పాట లేకుండా తిరుగుతూ ఉండే వాళ్ళు అయి ఉండాలి. దిస్ వాజ్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. 2, కంటిన్యూస్ గా డూమ్ స్క్రోలింగ్ చేస్తూనే ఉండాలి. క్లియర్ గా చెప్పాలంటే మీరు ఇక వాష్రూమ్ లోకి పోయినా ఆన్లైన్ లోనే ఉండాలి. యాక్చువల్లీ వీళ్ళు ఈ పాయింట్ ని మెన్షన్ చేయకుండా ఉండాల్సి ఉంది, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోయినా మనం అదే చేస్తాం. 3, క్రోనికలీ ఆన్లైన్, సేమ్ మోస్ట్ ఆఫ్ ద టైం సోషల్ మీడియాలోనే స్పెండ్ చేయాలి. అండ్ 4, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మన పుట్టుకతో నుంచి వచ్చింది, ఎప్పుడు లేజీగా ఉండాలి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్ని నాకు ఉన్నాయి, అయినో మీకు కూడా ఉన్నాయి. సో వీఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ దిస్ పార్టీ. జాయిన్ అవుతారా? జాయిన్ అవ్వడం ఏంటి బ్రో, మేము ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్నాము అని అంటారా? ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ లో చాలా మంది ఎలిజిబుల్ అయ్యారు. విత్ ఇన్ అవర్స్ లోనే కొన్ని లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ రెస్పాన్స్ చూసి వీళ్ళు వెంటనే ఒక సైట్ క్రియేట్ చేశారు అండ్ ఈవెన్ స్లోగన్ కూడా క్రియేట్ చేశారు. వేస్తున్నాను చూడండి. सिस्टम तेरी खराब मेरी बदली ना सोच मैं भी कॉकरोच
कचरे से निकले पर बदलेंगे अप्रोच मैं भी कॉकरोच ఇది ఎంత పాపులర్ అయిందంటే విత్ ఇన్ అవర్స్ లో 8 లక్షల మంది చూసారు ఇన్స్టాగ్రామ్ లో. సో గవర్నమెంట్ వెంటనే ఇన్స్టాగ్రామ్ నుంచి దీన్ని డిలీట్ చేయించింది. ఇలాంటివి డిలీట్ చేయించడం మన గవర్నమెంట్ కొత్త ఏం కాదులేండి. ఈ ఎంటైర్ ఇష్యూకి రియాక్ట్ అవుతూ సిజేఐ గారు, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక ట్వీట్ వేశారు. ఏంటి ఈయన ఏమని ట్వీట్ చేశాడంటే, నేను ఇండియన్ యూత్ ని కాక్రోచెస్ తో పోల్చాను, అది నిజమే. బట్ నేను ఎవరినన్నాను, ఎవరిని ఉద్దేశించి అన్నాను? ఎవరైతే నైతిక బాధ్యతను వహించకుండా ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ తీసుకుని ఢిల్లీలో లా ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళని నేను ఉద్దేశించి అన్నాను అని ఆయన అంటున్నారు. అండ్ ఆయన కింద మెన్షన్ చేశాడు, టుడేస్ యూత్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఇండియా అని ఆయన ఒక ట్వీట్ వేశారు. బట్ ఇట్ వాస్ టూ లేట్. జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది. మీరు వన్ స్టెప్ వెనక్కి వెళ్ళి చూస్తే మీరు ఒక పాయింట్ నోటీస్ చేయాలి. ఇండియా చీఫ్ జస్టిస్ గారు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, అదే ఫేక్ డిగ్రీస్. చీఫ్ జస్టిస్ గారు ఫేక్ డిగ్రీస్ గురించి మాట్లాడుతున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇండియాలో అని. దీని మీద ఖచ్చితంగా సిబిఐ రియాక్ట్ అవుతుంది. అండ్ అప్పుడు ఇంకొక సపరేట్ వీడియో చేస్తుంది దీనిపైన. కాక్రోచ్ జనతా పార్టీ దీని ఫౌండర్ అభిజిత్ దీప్కే, ఇతని గురించి చాలా మందికి తెలియదు ఏంటి ఎవరు అని. పూణేలో జర్నలిజం కంప్లీట్ చేశాడు. అండ్ ఇప్పుడు పబ్లిక్ రిలేషన్స్ పైన మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు బోస్టన్ యూనివర్సిటీలో. అండ్ దిస్ పార్టీ వాజ్ నాట్ బిఫోర్ ప్లాన్. చీఫ్ జస్టిస్ గారు అన్న ఒక్క మాట వల్ల పుట్టుకొచ్చిన పార్టీ ఇది. అండ్ వీళ్ళు మేనిఫెస్టేషన్ కూడా రిలీజ్ చేశారు, విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మనం మైన్లీ దాని గురించి మాట్లాడాలి. ఒకటి, రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి లోకసభలో కానీ రాజ్యసభలో కానీ సీట్స్ ఇవ్వకూడదు అని. ఎందుకు ఈ పాయింట్ పెట్టారంటే, మనందరికీ తెలిసిందే జడ్జిమెంట్ ని రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఎలా మార్చేస్తూ ఉంటారు అని. సో ఇలా అవ్వకూడదని మేనిఫెస్టేషన్ లో ఫస్ట్ పాయింట్ ఇది పెట్టారు. మేనిఫెస్టేషన్ 2, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు గెలిచిన తర్వాత పార్టీస్ మారుతారు కదా, ఇలా ఎవరైనా పార్టీ మారితే వీళ్ళని ఎలక్షన్స్ నుంచి 20 years బ్యాన్ చేయాలి అని పెట్టారు. దిస్ వాజ్ క్రేజీ థింగ్. అసలు నాకైతే చాలా నచ్చింది. ఎలక్షన్స్ దగ్గర ఏ ఓటు దగ్గర రిగ్గింగ్ జరిగినా, ఏ ఓటు దగ్గర తప్పు జరిగినా యువిపిఏ సెక్షన్ ని ఎలక్షన్స్ ఆఫీసర్ పైన వెయ్యాలి అని పెట్టారు. ఏంటి ఈ సెక్షన్ ఎవరిపైన అమలు చేస్తారంటే ఈ టెర్రరిస్టుల పైన అమలు చేస్తారు ఈ సెక్షన్. అలాంటి సెక్షన్ ని తీసుకొచ్చి ఎలక్షన్ ఆఫీసర్స్ పైన అమలు చేయాలి అని అంటున్నారు. అండ్ 4th month రాంగ్ న్యూస్ ని స్ప్రెడ్ చేసి ఏ ఛానల్ అయినా సరే, ఏ మీడియా అయినా సరే దాని లైసెన్స్ ని క్యాన్సిల్ చేయాలి అని అంటున్నారు. అండ్ ఫైనల్లీ 5th month ఈ 50% ఆఫ్ క్యాబినెట్ సీట్స్ లో ఉమెన్స్ రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ 33% రిజర్వేషన్ ఉంది, బట్ దీన్ని 50% చేయాలి అని అంటున్నారు. సో అదనమాట సిజేపీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో చేసి పెట్టేస్తాను. వరల్డ్ ఈస్ మూవింగ్ టూ ఫాస్ట్. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.